రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో తెలంగాణ గురించి విజన్ 2047 అంటే ఇప్పటి నుంచి కనీసం ఒక 22 ఏళ్ళు ఉంది ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే. అంత లాంగ్ ప్రణాళిక ఏం రూపొందించారు అనుకుంటే అప్పటికి తెలంగాణ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే దాని ప్రణాళికలు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలనేది దీని సారాంశం. యాక్చువల్గా చాలామందికి అర్థం కాల విజన్ 2047 అప్పటికి నువ్వు బతుకుంటావా, నువ్వు సీఎంగా ఉంటావా, అసలు మేము అందరం ఉంటావా, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి కామెంట్లు చూస్తున్నాం. అందుకని చెప్పి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. 2047లో ఒకటి ఇలా అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఇలా తయారవ్వాలి అంటే ఇప్పటి నుంచే దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మిషన్ మార్స్ మీద ల్యాండ్ అవ్వాలి అంటే ఒక ఇయర్లో ఇప్పటి నుంచి దాని గురించి మనం కసరత్తులు మొదలు పెట్టాలి. అట్లా 2047 అన్నాడు. అయితే ఇప్పుడు రానున్న 3 ఏళ్లలో తను చేయబోయే డెవలప్మెంట్, నెక్స్ట్ 8 ఇయర్స్లో తను చేయబోయే డెవలప్మెంట్ ఏంటి అనేది అనుకుంటే సింపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు జరిగే నార్త్ ఈస్ట్ కనెక్ట్ కల్చరల్ ఫెస్టివల్ ఉంది. అందులో ఆయన ప్రసంగాన్ని ఒకసారి ఆలోచించండి. నార్త్ ఈస్ట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు భవనాలు నిర్మించుకోవచ్చు, హాస్టల్స్ నిర్మించుకోవచ్చు, మీ కళలను ప్రదర్శించుకోవచ్చు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. తెలంగాణ మీకు రెండో ఇల్లు లాంటిది అన్నాడు. యాక్చువల్గా ప్రపంచంలో వేరే దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడం ఒక ఎత్తు. నెక్స్ట్ మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల నుంచి మనుషులు ఇక్కడ తీసుకోవడం ఇంకో ఎత్తు. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వస్తే ఇప్పుడు రానున్న 3 ఏళ్లలో ఇప్పుడు ఈ మాట అన్నాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుర అంటే మీకు చెప్పాలి, మన తెలంగాణ చెందిన అతను అక్కడ గవర్నర్, ఇప్పుడు మన తెలంగాణలో పనిచేస్తున్న గవర్నర్ త్రిపురకు చెందినవాడు. మనకు అలాంటి సంబంధాలు ఉన్నాయి. సో ఇట్లా త్రిపుర కానీ మిజోరం కానీ అటువైపు ఉన్న ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి ఇప్పుడు శిల్పారామం లాంటి ప్లేసెస్ మనం చూస్తున్నాం, అంటే మన హస్తకళలు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రా ఏదో ఒక నగరం, వాళ్ళకంటూ ఒక కళలు, వాళ్ళకంటూ కొన్ని ప్రోడక్ట్స్, కొన్నిట్లో వాళ్ళ నిష్ణాతులు ఉంటారు, లెదర్స్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోలాపూర్ అంటే కోలాపూర్ చెప్పులు అంటాం, ఇంకో దగ్గర ఇంకొక వస్తువు చెప్తాం, కొండపల్లి బొమ్మలు అంటాం. ఇట్లా మనము వివిధంగా ఎలాగైతే వస్తువులని చెప్తామో కాశ్మీరీ దుపట్టాలు అంటాం, ఇట్లాగే వీళ్ళకి సంబంధించినవి కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి మార్కెట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఏదా భారత్ ఫ్యూచర్ సిటీ మనకి ఎలాగైతే ఉందో అక్కడ మీరందరూ వచ్చి భవనాలు నిర్మించుకోండి అని చెప్పాడు. అప్పుడు అది భారత్ ఫ్యూచర్ సిటీ ఏమవుతుందంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఒక పుష్కర్ లాగా, ఒక గోవా లాగా, ఒక గోకర్ణ లాగా ఇలా తయారవుతుంది. అంటే దేశంలో అన్ని సంస్కృతులు అక్కడ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుందంటే భారత్ ఫ్యూచర్ సిటీ పర్యాటకంగా కూడా ఇంకా డెవలప్ అవుతుంది. సో ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళందరూ అక్కడ రావాలని ఇష్టపడతారు, అక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం గోవాకి వెళ్తాం, గోవాలో అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, అన్ని రకాల ఇవి. పాండిచ్చేరికి వెళ్తాం, అన్ని రకాలవి ఉంటాయి. సంథింగ్ లైక్ దట్ భారత్ ఫ్యూచర్ సిటీని తను ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా, ఒక మంచి పర్యాటక ప్రదేశం లాగా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అట్లా అయినప్పుడు మేబీ అది లైక్ దమన్ అండ్ డ్యూ, డెహ్రాడూన్ లాగా, అంటే యూనియన్ టెరిటరీ అయితే అవ్వదులేండి, వాట్ ఎవర్, బట్ ఎక్కువ పర్యాటక స్కోప్ ఉంటుంది అండ్ ఈవెన్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు సల్మాన్ ఖాన్ స్టూడియోస్ కూడా అక్కడే వస్తుంది. సినిమా రంగం కూడా అటువైపు వెళ్తే వెళ్ళొచ్చు. అండ్ ఖర్చులు కూడా అక్కడ మీకు తక్కువలోనే ఉంటాయి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు సెజ్ స్పెషల్ ఎకానమీ జోన్, వాళ్ళకి రెంట్లు గింట్లన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఐటీ సెజ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. అట్లాగే ఇప్పుడు ఆ భారత్ ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నువ్వు ఒక స్టూడియో నిర్మించుకోవడానికి నీకు అయ్యే ఖర్చు కంటే అక్కడ ల్యాండ్ రెంట్స్ అన్ని తక్కువకి వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ షూటింగ్స్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ రెంట్లు అవి ఎక్కువ కాబట్టి మీరు ఎక్కువ కడతారు. ఇప్పుడు నిన్న కూడా ఒక ఇదైంది, మన అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియోలో ట్యాక్సెస్ కట్టట్లేదు అని చెప్పి. వాళ్ళ ట్యాక్సెస్ అమలు పరచాలంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అలా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే భారత ఫ్యూచర్ సిటీ వైపు మొగ్గు చూపుతారు. అక్కడ తక్కువ ఉంటుంది. ఎందుకు అక్కడ తక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి అక్కడ తక్కువలో అయిపోతుంది కాబట్టి. ఇంత మించి ఇంకేం లేదు. సో ఇలా రానున్న 3 ఇయర్స్లో భారత ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసి నెక్స్ట్ 5 ఇయర్స్ లైక్ అంటే ఇంకా నెక్స్ట్ 8 ఇయర్స్ దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా డెవలప్ చేసి మనం అక్కడ పెడితే అది దానంతట అదే డెవలప్ అవుతా ఎక్కడెక్కడ రాష్ట్రాల వాళ్ళు వస్తా, వివిధ దేశాల వాళ్ళు అక్కడికే వస్తా.
సాంస్కృతికంగా, బిజినెస్ పరంగా, కళల పరంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా, అన్ని రకాలుగా, పరిశ్రమల పరంగా, ఐటీ పరంగా అది బాగా డెవలప్ అవుతుంది. అది బాగా డెవలప్ అయినప్పుడు లైక్ ఢిల్లీకి దగ్గరలో గుర్గాన్, నోయిడా లాగా అదొక ఒక సపరేట్ సిటీ లాగా అయిపోతుంది. అలా డెవలప్ చేస్తే స్లోగా ఇంకా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అంతటా డెవలప్మెంట్ ఉంటుంది, చెప్పలేం మనం. ఇప్పుడు వరంగల్, కరీంనగర్, మంచిర్యాల లాంటి సిటీస్ డెవలప్ అవుతున్నాయి. బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఏరియాలు మొత్తం అక్కడ బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే పెద్దపల్లి వరకు చాలా పెద్ద డెవలప్మెంట్ చూస్తాం మనం. ఇంకా నెక్స్ట్ ఇటు అట్లా తెలంగాణని బాగా డెవలప్ చేసి, అంటే డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్ళి వదిలేస్తే 2047 టైంకి నువ్వు ఒక లైక్ సినిమాటిక్ లాంగ్వేజ్ చెప్పండి, ఒక విజువల్ వండర్ చూస్తావు. అది వీళ్ళ విజన్ యొక్క ముఖ్య కారణం. అండ్ ఇప్పుడు రేపు జరగబోయే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 8th and 9th డేట్స్లో జరుగుతుంది. నెక్స్ట్ ప్రణాళికలన్నీ వాళ్ళు మనకి చెప్పే అవకాశం అయితే ఉంది. ఒక 4 రోజులు అయితే అవేంటో కూడా మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.